హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1055కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో టెక్ న్యూస్ లేట్ అవుతుందని చాలా మంది అయితే అంటున్నారు. సో ఇంతకుముందే మీకు చెప్పాను, సో యూట్యూబ్ ఇచ్చే మద్దాలు మనకి ఎటు సరిపోవట్లేదు. సో మళ్ళీ నేను నా పార్ట్ టైం బిజినెస్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. అందువల్ల సో కొంచెం లేట్ అయితే అవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ టైం యూట్యూబర్ని అయిపోతాను. అప్పుడు మళ్ళీ కుమ్మేద్దాం. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus మన ఇండియాలో తీసుకురాబోయే OnePlus 9 RT నేమ్ చేంజ్ చేసి OnePlus RT పేరు మీద తీసుకురాబోతుందని నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇది ఇప్పుడైతే ఇంకా కన్ఫర్మ్ అయితే అయ్యిందనమాట. సో ఇప్పుడు మనకి గూగుల్లో OnePlus RT అని చెప్పి సెర్చ్ చేసినట్టయితే అమెజాన్ దీన్ని అయితే అడ్వర్టైజ్ చేస్తుంది అనమాట. అంటే అమెజాన్ ద్వారా మనకి OnePlus డివైసెస్ సేల్కి వస్తాయన్న సంగతి తెలిసిందే కదా. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మొబైల్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే OnePlus సంబంధించిన OnePlus 10 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకి OnePlus 10 Pro. సో ఈ మొబైల్ సంబంధించిన అల్యూమినియం డమ్మీ ఏదైతే ఉంటుందో డైలు, సో ఇదైతే ఇప్పుడు మనకి లీక్ అయిందనమాట. ప్రీవియస్గా మనకి దీనికి సంబంధించిన డిజైన్ కూడా అయితే బయటకు వచ్చింది. ఏ విధంగా ఉండబోతుంది ఈ మొబైల్ అనేది అయితే ఇంతకుముందు మనం చూసాము. డైల్ కూడా మనకి అదే విధంగా ఉంటుంది కదా. మరి ఎటువంటి డిజైన్లో తీసుకొస్తే డైల్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అదే షేప్లో అయితే మనకి డైల్ అయితే దర్శనమిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన బ్యాక్ కేస్ కూడా అయితే మనకి ఇప్పుడు బయటకు అయితే వచ్చింది. ఇక అలాగే మనకి OnePlus లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 9 Proలో టెలిఫోటో సెన్సార్ వచ్చేసరికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. అందులో మనకి 3.3x ఆప్టికల్ జూమ్, అలాగే 30x వరకు మనకి డిజిటల్ జూమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు OnePlus తీసుకొచ్చిన వాటిలో వీళ్ళు పెరిస్కోప్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే చాలా పెద్ద కంపెనీలు చూసుకున్నట్టయితే ఇప్పుడు 100x జూమ్ వరకు అయితే తీసుకెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు OnePlus తిరగబోయే 10 Proలో కూడా మనకి సో ఈ పెరిస్కోప్ చూడడానికి ఉంటుందని చెప్పేసి గతంలో లీక్స్ వచ్చినాయి. బట్ ఒకసారికి ఇప్పుడు వచ్చిన కొత్త లీక్స్ ప్రకారం కనుక చూస్తే వీళ్ళు ఇందులో కూడా సేమ్ సెన్సార్నే యూజ్ చేస్తున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే మనకి అదే 8 మెగాపిక్సెల్ 3.3x ఆప్టికల్ జూమ్తోను 30x డిజిటల్ జూమ్తో అయితే ఈసారి 10 Pro కూడా అయితే రాబోతుంది. కెమెరా పరంగా అంటే మనకి జూమ్ పరంగా అయితే పెద్ద వ్యత్యాసం అయితే కనబడట్లేదని చెప్పి అర్థమవుతుంది అనమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు మనకి క్వాడ్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు. ఈసారి వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొస్తున్నారు. సో కెమెరా తగ్గినంత మాత్రాన ప్రాబ్లం ఏమి ఉండదు. యాక్చువల్గా ఈ కెమెరాస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మార్కెటింగ్ చేసుకోవడానికి తప్పితే చాలా వరకు అందులో ఉండే కెమెరాస్తో మనకి యూజ్ కూడా అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 11 Pro అండ్ Note 11 Pro Plus ఈ రెండు మొబైల్స్ గ్లోబల్ వేరియంట్స్ ఇప్పుడు మనకి యూకేలో ఇంటర్నల్ టెస్టింగ్ లో అయితే బయటకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వాళ్ళైతే అక్కడ టెస్ట్ అయితే చేస్తున్నారు. ఈ గతంలో వచ్చిన లీక్స్ ప్రకారం కనుక చూస్తే ఇందులో మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంటుంది, అలాగే మనకి డిజైన్ పరమైన చేంజెస్ కూడా ఉంటాయని చెప్పేసి లీక్స్ అయితే చెప్పినాయి. అంటే చైనాలో ఆల్రెడీ మొబైల్స్ లాంచ్ చేశారు, దాంతో కంపేర్ చేస్తే మనకు కొంచెం డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి లీక్స్ అయితే చెప్పినాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నల్ టెస్టింగ్ లో అయితే ఈ మొబైల్ స్పాట్ అనేది తెలుస్తుంది. బట్ ఒకసారి ఆ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అయితే బయటికి రాలేదు. ప్రీవియస్గా మనకి ఇంతకుముందు వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవే డిజైన్లు అయితే మనకి ఇక్కడైతే దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి ప్రాసెసర్ ఇంతకుముందు లీక్స్ వచ్చినట్టుగా మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ వస్తుందా లేకపోతే మీడియాటెక్తో వీళ్ళు ఈ ప్రాసెసర్ని తీసుకొచ్చారనమాట. ఈ మొబైల్స్ని చైనాలో చూసుకుంటే మనకి రెడ్మీ Note 11 చూస్తే మనకి 810 ప్రాసెసర్తోను Note 11 Pro అండ్ Note 11 Pro Plus ఈ రెండు మొబైల్స్ చూస్తే 920 ప్రాసెసర్తో మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్తో సో తీసుకొచ్చారు. అవే ప్రాసెసర్లతో మరి వీళ్ళు గ్లోబల్గా తీసుకొస్తారా లేకపోతే మనకి ప్రీవియస్గా వచ్చిన లీక్స్ ప్రకారం వీళ్ళు క్వాల్కామ్ ప్రాసెసర్తో తీసుకొస్తారో చూడాలి. ఇక అలాగే మనకి ఇండియాలో నవంబర్ 30వ తారీఖున వీళ్ళు రెడ్మీ Note 11T మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. రోజుకోటి అయితే రివీల్ చేసుకుంటూ అయితే వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఒకసారికి 33W Pro ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఒక పోస్టర్ని అయితే రివీల్ చేశారు. ఎంత ఊరించినప్పటికీ తెలిసిన మొబైలే, ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ Note 11 మొబైల్ని వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి Note 11T అనే పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి సో ట్విట్టర్ ఇప్పుడు వాల్మార్ట్తో చేతులు కలిపినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వాల్మార్ట్తో చేతులు కలిపి షాపింగ్ అండ్ లైవ్ స్ట్రీమ్ ఫీచర్ని అయితే తీసుకురాబోతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు టీవీలో టెలి షాపింగ్స్ అవి చూస్తుంటారు, నాప్టోనో ఏదో వస్తుంటుంది కదా, అది చల్లరగా అరుస్తూ ఉంటారు వాళ్ళు. సో అరిచేసి ప్రోడక్ట్స్ని టెలి షాపింగ్ లాగా ఫోన్ చేసి పర్చేజ్ చేయమని చెప్పేసి గోల్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు చేసేది కూడా ఇంచుమించు ఇలాంటి బిజినెస్ అని చెప్పొచ్చు. సో అలాంటిది కాకపోతే ఇప్పుడు ఏంటంటే లైవ్లో అయితే మనం స్ట్రీమ్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని అయితే అమ్ముకోవచ్చు అనమాట. ఇది త్రూ ట్విట్టర్ ద్వారా. దీని వచ్చేసరికి నవంబర్ 28 అంటే ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను. సో ఆ ప్రోడక్ట్ కొనేటప్పుడు డైరెక్ట్గా లైవ్లో నాతో చాట్ చేస్తూ నేను దానికి ఆన్సర్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని అయితే అమ్మవచ్చు అనమాట. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ నేను నా నోట్తో మీకు చెప్పి దాని వారంటీ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే సో అక్కడ కనుక్కొని అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ అయితే కొనుక్కోవచ్చు. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. ఆచరణలోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయిద్దా? ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఎందుకంటే చాలామంది వాళ్ళు కొనే ప్రోడక్ట్ సో ఎలా ఉంటుంది అనేది
ఆ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ ద్వారా తెలుసుకుంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి, ఒక షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేస్తున్నాం మనం. సో అలా షాపింగ్ చేసేటప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పూర్తిగా అమ్మే వ్యక్తి దగ్గర నుంచి తెలిస్తే ఇంకా మంచిదే కదా. సో చూద్దాం మరి ఇది వచ్చిన తర్వాత మరి ఎంతమంది ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ షాపింగ్స్ తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సౌండ్ కోర్ నుంచి సౌండ్ కోర్ లైఫ్ Q30 అండ్ Q35 అని చెప్పి 2 హెడ్ ఫోన్స్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ 2 వచ్చేసరికి మనకి ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్తో అయితే హెడ్ ఫోన్స్ వస్తాయి అనమాట. 60 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి సో వీళ్ళైతే చెప్తున్నారు. Q30 ప్రైస్ రూ. 7,999 ప్రైస్ పెడితే Q35 ప్రైస్ చూసుకున్నట్టయితే రూ. 9,999 ప్రైస్ అయితే పెట్టారు. ఇవి హెడ్ ఫోన్స్, ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తున్నాయి, ఇయర్ ఫోన్స్ అయితే కాదు. సో వీళ్ళు అలుపెరిగిన విక్రమార్కుల్లాగా వీళ్ళు మరి సౌండ్ కోర్ ప్రోడక్ట్స్ ఎంతమంది కొంటున్నారు, ఎవరు కొంటున్నారు ఇండియాలో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం యూఎస్లో లాంచ్ చేసిన ఇక్కడికైతే తీసుకొచ్చేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ వాచ్ ఎప్పుడు తీసుకొచ్చారు అనగానే చాలా మంది ఏమని చెప్తారు, 2014లో యాపిల్ వాచ్ వచ్చిందని చెప్పేసి. సో చాలా మందికి తెలుసు. కాకపోతే 1988లోనే సీకోతో కలిసి యాపిల్ ఒక వాచ్ని తీసుకొచ్చిన సంగతి ఎంతమందికి తెలుసు. సో ఇప్పుడు ఆ వాచ్ని వీళ్ళు యాక్షన్లోకి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. $800 అయితే ప్రైస్ పెట్టారు. అంటే దగ్గర మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 60,000 రూపాయలకైతే వీటిని ప్రైస్ పెట్టడం, అంటే ఈ ప్రైస్కి అమ్ముతారని కాదు, ఆ ప్రైస్లో వీళ్ళు బిట్స్ అయితే పెట్టారు. సో అక్కడ నుంచే యాక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఎందులోనూ యాపిల్కి సంబంధించిన ఫస్ట్ వాచ్ అనమాట ఇది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి వాళ్ళతో కలిసి, సో సీకో తెలిసిందే చాలా ఓల్డ్ బ్రాండ్ అనమాట. మనకి ఇక్కడ HMT ఎలాగో అలాంటి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళతో కలిసి ఆ రోజుల్లోనే 1988లోనే వీళ్ళు ఈ వాచ్ని అయితే తీసుకొచ్చారు. ఈ వాచ్కి ఒక సాఫ్ట్వేర్ కూడా ఫ్లాఫీ ఉంటుంది కదా, ఆ ఫ్లాఫీతో వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ సాఫ్ట్వేర్ ఫ్లాఫీని కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో దీని పేరు వచ్చేసరికి వ్రిస్ట్ మ్యాక్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టి ఆ రోజుల్లో తీసుకొచ్చారంట. సో దాన్ని ఇప్పుడైతే వీళ్ళు యాక్షన్కి అయితే తీసుకొచ్చారు. సో చూడాలి మరి ఇది ఎంత ప్రైస్కి వెళ్ళిద్దో. రీసెంట్ డేస్లో మనకి టైప్ సి పోర్ట్ ఉన్న iPhone 10 అనుకుంటా కదా, సో 10R ఈబైలో సేల్కి పెడితే దగ్గర 50 లక్షలు 60 లక్షలకి వెళ్ళింది అన్నారు. సో మరి ఇది ఎంతకి వెళ్ళిద్దో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయో వీటి మీద అప్ టు ₹500 వరకు సో ఛార్జెస్ని అయితే పెంచింది అనమాట. అంటే వాటి ప్రైజెస్ని అయితే పెంచింది. సో ఈ నవంబర్ 25వ తారీఖు అంటే ఎల్లుండి నుంచి ఈ ప్రైజెస్ అయితే పెరిగిన ప్రైజెస్ అయితే అమల్లోకి వస్తాయని చెప్పి తెలుస్తుంది. నిన్నే అనుకుంటా ఎయిర్టెల్ కూడా ప్రైజెస్ని అయితే పెంచింది, 25% ఏమో ప్రైజెస్ని అయితే పెంచింది. సో ఈరోజు చూస్తే వొడాఫోన్ ఐడియా ప్రైజెస్ పెంచింది. ఇప్పుడు మనకి ₹79 ప్లాన్ అయితే ఉంది కదా, అది ఇప్పుడు మీకు ₹99 పెట్టి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే ₹20 అయితే దాని మీద పెంచింది. అలాగే హైయెస్ట్ వచ్చేసరికి ₹500 వరకు అయితే పెంచినట్టు తెలుస్తుంది. 1499 ప్లాన్ ఉంది చూసారు కదా, సో అది వచ్చేసరికి ఇప్పుడు మీకు 1799 అంటే ₹300 అయితే పెరుగుతుంది. సో ఈ విధంగా అప్ టు ₹500 వరకు అయితే ఛార్జెస్ పెరుగుతున్నాయి. సో నిన్న ఎయిర్టెల్ అయిపోయింది, ఇప్పుడు వొడాఫోన్ ఐడియా చెప్పింది, రేపో మాపో జియో చెప్తుందా. సో చూడాలి మరి. జియో అయితే నాకు తెలిసి చెప్పకపోవచ్చు, ఎందుకంటే దీన్ని ఆసరాగా తీసుకొని జియో ఏం చేస్తుందంటే ఇంకా సబ్స్క్రైబర్లు పెంచుకునే స్ట్రాటజీని అయితే వాడడానికి ట్రై చేస్తుంది. సో చూద్దాం మరి జియో ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇప్పుడు ప్రైస్ అయితే పెరగబోతుంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన న్యూస్ నేను 1 మంత్ అవుతున్నట్టుంది, అప్పుడే మనకి లీక్స్ అయితే వచ్చినాయి, అప్పుడే చెప్పాను వీటి ప్రైస్ అయితే పెరుగుతుందని చెప్పేసి. సో ఈ డేట్ అయితే మనకి కన్ఫర్మ్ అయింది, డిసెంబర్ 13వ తారీఖు నుంచి వీటి ప్రైస్ అయితే పెరగబోతుంది అనమాట. సో మీకు ఇప్పుడు ₹999 ప్లాన్ వచ్చేసరికి ₹1,499 అయితే వెళ్ళబోతుంది. అంటే ₹500 వరకు పెరుగుతుంది. అంటే 50% అయితే వీళ్ళు ఛార్జ్ అయితే పెంచుతున్నారు అనమాట. ఇక 3 మంత్స్ ప్లాన్ వచ్చేసరికి మీకు ఇప్పుడు వరకు ₹329 ఉండేది కదా, ఇప్పుడు అది ₹459 అయితే చేరబోతుంది అనమాట. సో వీళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు, ఇప్పుడు మీరు పర్చేజ్ చేస్తే ₹999 ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు. అదే డిసెంబర్ 13 దాటారంటే మేము వాయించేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి అమెజాన్ అయితే ఇప్పుడు చెప్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 సిరీస్లో ల్యాప్టాప్స్ని అయితే లాంచ్ చేసింది. i3, i5, i7 10th జనరేషన్ ఇంటెల్ కోర్స్తో అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇందులో వీళ్ళు ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ వాడారనే దాని మీద ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. సో ఇందులో వచ్చేసరికి మనకు ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, 2 USB పోర్ట్లు అయితే ఉంటాయంట, USB 3 అలాగే USB 2. సో ఈ సపోర్ట్ అయితే ఈ పోర్ట్స్ వస్తాయి. ఒక HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఒకటి ఉంటుందని తెలుస్తుంది. అలాగే SD కార్డు స్లాట్ కూడా అయితే ఇందులో ఉంటుంది. ఇంకా ఈ ల్యాప్టాప్లో బ్యాటరీ చూసుకుంటే 55 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. సేమ్ మనకి రియల్మీ బుక్లో కూడా చూస్తే ఇదే స్పెసిఫికేషన్స్ బ్యాటరీకి అయితే ఉన్నాయి. వాళ్ళు 11 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటే మొన్న చెప్పాను మీకు మ్యాక్సిమం 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ ఏమో వస్తుందని చెప్పి. సో వీళ్ళైతే ఏకంగా 13 అవర్స్ వస్తుందని చెప్పి చెప్తున్నారు.
మరి చూడాలి, చేతికి వస్తేనే కానీ చెప్పలేం ఎలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అనేది. సో వీళ్ళైతే గ్రాఫిక్ కార్డ్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు, మేబీ ఇంటెల్ గ్రాఫిక్స్తోనే తీసుకురావచ్చు. ఇక వీటి ప్రైజెస్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు, ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు త్వరలో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 7 సిరీస్ మొబైల్స్ని నవంబర్ 25 అంటే ఎల్లుండి అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తూ మరి కెమెరాకి సంబంధించి, ఫ్రంట్ కెమెరాకి సంబంధించి సో కొన్ని పోర్షన్లు అయితే రివీల్ చేశారు. ఇందులో మనకి రెనో 7 అండ్ రెనో 7 ప్రో ఈ రెండు మొబైల్స్లో వచ్చేసరికి సోనీ IMX709 సెన్సార్ అయితే ఉండబోతుంది అనమాట. అంటే ఇదే మొట్టమొదటి మొబైల్ అని చెప్పొచ్చు, ఈ సెన్సార్తో రాబోతున్న మొదటి మొబైల్. వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన రెనో 6 సిరీస్తో కంపేర్ చేసి చూసినట్టయితే సెల్ఫీ కెమెరాలో మనకి వీళ్ళు అడ్వర్టైజ్ చేసేది 60% ఇంక్రీజింగ్ లైటింగ్ సెన్సిటివిటీ అయితే ఉంటుంది అంటున్నారు. అలాగే 35% నాయిస్ రిడక్షన్ అయితే ఈ కెమెరాలో చూడడానికి ఉంటుందని చెప్పేసి సో వీళ్ళు ప్రస్తుతం అయితే అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి రెనో 7 అండ్ 7 ప్రో గురించి చెప్తున్నారు. 7 SE కూడా రాబోతుంది, మరి అందులో కూడా ఇదే సెన్సార్ వాడుతున్నారా? సో అదైతే సస్పెన్సే, వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 అనే పేరు మీద తీసుకురాబోతున్నారని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే క్వాల్కామ్ దీన్ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. నవంబర్ 30వ తారీఖున ఈ చిప్ సెట్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక టీజర్ను కూడా అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే క్వాల్కామ్ అనే నేమ్ని తీసి వీళ్ళు స్నాప్డ్రాగన్ పేరు మీదే ఈ చిప్ సెట్ని అయితే మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో క్వాల్కామ్ పేరు మీద కాకుండా ఓన్లీ స్నాప్డ్రాగన్ పేరు మీదే ఈ జనరేషన్స్ అయితే కంటిన్యూ అవుతాయంట. అంటే వీళ్ళు క్వాల్కామ్తో సపరేట్ అవ్వట్లేదు, క్వాల్కామ్తోనే ఉంటారు, బట్ అసలు ఆ నేమ్ వాడకుండా వీళ్ళు వచ్చేసరికి ఆ స్నాప్డ్రాగన్ పేరు మీద అయితే దీన్ని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే వీళ్ళు తీసుకొచ్చే చిప్ సెట్ల మీద ఇప్పుడు వరకు మనకు 5G అని చెప్పి అయితే చూడడానికి ఉండేది కదా. అలాగే మనకి రిలీజ్ అవుతున్న మొబైల్స్ కూడా చూసుకుంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్, సో ప్రతి మొబైల్కి మనకి 5G అనే తోక అయితే తగిలిస్తున్నారు కదా. సో దాన్ని కూడా అయితే ఆ నేమ్ని అయితే తీసేయబోతున్నట్టు తెలుస్తుంది. దీని రీజన్ ఏంటి, ఇక పై నుంచి వీళ్ళు తీసుకొచ్చే ప్రాసెసర్లన్నీ 5G ప్రాసెసర్లే తీసుకురాబోతున్నారంట. అందువల్ల ఇంకా తోకెందుకు LTE ప్రాసెసర్లు తీసుకొచ్చారు అనుకోండి, అంటే 4G ప్రాసెసర్లు, ప్రతిదానికి 4G అని తగిలించట్లేదు కదా. సో కాకపోతే 5G ప్రాసెసర్లు మాత్రం 5G అని తగిలిస్తున్నారు. ఇకపై నుంచి అలా తగిలించకుండా, అలాగే మొబైల్ ఫోన్స్ కూడా ఇకపై నుంచి ఆ తోక లేకుండా చూసుకునే విధంగా సో వీళ్ళైతే ఈ ప్రాసెసర్లు తీసుకురావాలని చెప్పి క్వాల్కామ్ చూస్తుందంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ రీసెంట్ డేస్లో చూస్తే వీళ్ళు S21 లైనప్కి స్టేబుల్ అప్డేట్ 1 UI 4 అయితే రోల్అవుట్ చేసిన సంగతి తెలిసిందే కదా. కాకపోతే మన ఇండియాలోకి వచ్చేసరికి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో అయితే రాబోతున్నాయి. కాకపోతే యూఎస్లో చూస్తే ఆల్రెడీ చాలా డివైసెస్ కంటే చాలా మంది యూజర్స్కి అయితే ఇది రోల్అవుట్ అయితే అయిపోయింది. సో చాలా మంది యూజర్స్ ఇది అప్డేట్ చేసుకున్న తర్వాత సో ఈ మొబైల్స్లో ఉండే 120 Hz ఏదైతే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉందో ఇది వచ్చేసరికి 60 Hzకి అయితే పడిపోతున్నట్టుగా సెలెక్ట్ చేసినప్పటికీ తర్వాత ఆటోమేటిక్గా 60 Hzకి అయితే పడిపోతున్నట్టుగా సో రిపోర్ట్ అయితే చేశారు. దీనికి శాంసంగ్ ఒక ప్యాచ్ని అయితే రిలీజ్ చేసింది, ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది. అప్డేట్ చేసుకున్నా కూడా చాలామంది యూజర్స్కి అయితే ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే మళ్ళీ ఇష్యూస్ని అయితే రేస్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళందరికీ శాంసంగ్ స్వారీ అయితే చెప్తుందనమాట. సో త్వరలో సరికి మరో అప్డేట్ ద్వారా దీన్ని అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేస్తామని చెప్పి శాంసంగ్ అయితే ప్రామిస్ చేస్తుంది. సో ఇది మంచి విషయం, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వీళ్ళతో ట్రస్ట్ బిల్డ్ చేయడం కోసం. సో ఈ విధంగా స్వారీ చెప్పడం, ఏదో ఒక మెసేజ్ని వాళ్ళ దగ్గర పాస్ చేసి సో తర్వాత వాళ్ళకి ఒక భరోసా అందించడం అనేది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ విషయంలో శాంసంగ్ అయితే ఒప్పుకోవాల్సిందే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.